వెల్కమ్ టు చేర్యాల టైమ్స్. మనం ఇప్పుడు చేర్యాల మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ శ్రీ చైతన్య శర్మ గారితో ఉన్నాము. రాఖీ పౌర్ణమి రోజు ఆ గ్రహణం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ విషయం గురించి పంతులు గారితో మాట్లాడి అసలు ఎట్లా ఉంది, అసలు ఎప్పుడు మంచి కాలం ఉంది, అసలు సమయం ఎప్పుడు, రాఖీలు ఎప్పుడు కట్టుకోవచ్చు అనే దానిపై మనం చైతన్య శర్మ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. రాఖీ పౌర్ణమి శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు వస్తుంది. అంటే ఆగస్టు 26 తారీఖు రాఖీ పౌర్ణమి అవుతుంది. ఆ రోజు ఎలాంటి చంద్రగ్రహణం గాని గ్రహణాలు గాని లేవు. పాక్షిక చంద్రగ్రహణం ఉంది, ఏర్పడుతుంది, కానీ అది మన దేశంలో కాకుండా ఆస్ట్రేలియా, అమెరికా తదితర ప్రాంతాల్లో ఏర్పడుతుంది. అది పగటిపూట, మన కాలం ప్రకారంగా పగటిపూట వస్తుంది. కాబట్టి మన దేశంలో ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేది మనకు కనబడట్లేదు. కాబట్టి మనం ఎలాంటి ఏవైతే ఆ గ్రహణ నియమాలు ఉన్నాయో ఆ నియమాలు ఏవి కూడా పాటించాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ప్రశాంతంగా రాఖీ పౌర్ణమిను జరుపుకోవచ్చు. రాఖీ పౌర్ణిమ ఏ రోజు అంటే ఆ రోజు ఏ కాలంలో జరుపుకోవాలి అనేది చూస్తే మాత్రం పొద్దున 10 గంటల లోపు లేదా మధ్యాహ్నం 12 తర్వాత రక్షాబంధన కార్యక్రమాన్ని అందరూ కూడా ఆ రోజు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు జనాలలో ఒక భయం నెలకొంది. గ్రహణం రోజు రాఖీ కట్టొద్దు మన అన్నదమ్ములు అది ఇది అనే ఉద్దేశంతో చాలా భయపడుతున్నారు. అసలు గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అసలు ఎట్లా ఉంది, దాని ప్రభావం మన దగ్గర ఎంత ఉంది? తప్పకుండా. అంటే నిజం చెప్పాలంటే మన దగ్గర గ్రహణం లేదు. కాబట్టి గ్రహణం లేకపోతే మన శాస్త్ర ప్రకారం, హిందూ సాంప్రదాయ ప్రకారంగా, మన పురాణాలు చెప్పిన దాని ప్రకారంగా కూడా మనం గ్రహణం కనిపించిన చోట మన గ్రహణ నియమాలని పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా అందరూ కూడా రాఖీ పౌర్ణమిను ప్రశాంతంగా వారు ఎలాంటి ఏదైతే ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటారో అలాగే ఈ సంవత్సరం కూడా జరుపుకోవచ్చు. కాకపోతే మధ్యాహ్నం అంటే 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా కొద్దిగా వర్జ సమయం ఉన్నది. కాబట్టి రక్షాబంధనం కట్టేవారు ముందు అంటే 10 గంటల ముందు లేదా 12 తర్వాత ఆ రోజు మొత్తంలో కట్టుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి భయాలు కూడా మనకు అవసరం లేదు. ఓకే అండి. ఇప్పుడు రాఖీ పౌర్ణమి అసలు మనకు పూర్వకాలంలో ప్రారంభమైందిగా. రాఖీ పండుగ ప్రాముఖ్యత గురించి మాకు కొంచెం చెప్తారా? రాఖీ పండుగ అనేది ఇంట్లో ఉన్నటువంటి అన్న చెల్లెల యొక్క అనుబంధానికి ప్రతీక. అంటే నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అనే విధంగా. అంటే ఏదైతే ఆడపిల్ల ఉంటుందో ఇంటికి లక్ష్మి, ఆమె ఇచ్చినటువంటి సంతోషాన్ని ఆ యొక్క రక్షాబంధనం ద్వారా మనకు తెలుపుతుంది. ఆ రక్ష కనుక మనకు ఉంటే తప్పకుండా మన జీవితంలో ఎలాంటి అవమానాలు కానీ లేదా ఆటంకాలు కానీ కలగకుండా మనం అనుకున్న పని ముందుకు నెరవేరుతుందని తెలుసుకోవచ్చు. అలాగే పూర్వకాలం నుంచి కూడా ఇదొక ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుంది. ఎలా అంటే రాఖీ పండుగ ఎలా చేయాలి అంటే అందరూ కూడా ఏదో బయట తీసుకొచ్చిన రాఖీని తీసుకొచ్చి షాప్లో నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ గా అన్నయ్యకి కట్టడం అలాంటివి చేస్తున్నారు. కానీ పద్ధతి ప్రకారంగా చెప్పాలంటే మీరు తయారు చేసినటువంటి దారం లేదా రక్ష, ఆ రక్షను తీసుకొని దేవుని దగ్గర ఫస్ట్ శుభోదయం కాగానే స్నానం చేసి దేవుని దగ్గర పెట్టి ఆ రక్షాబంధనం మీద అక్షింతలు, ఆ పూలు వేసి ఆ పూజ చేసి స్వామివారి దగ్గర సమర్పించి ఆ తర్వాత ఎవరైతే మీ అన్న కానీ తమ్ముడు కానీ బంధువులు ఎవరైతే ఉంటారో వారికి కట్టడం ద్వారా రక్షగా నిలుస్తుంది అనేది ఒక ఆనవాయితీ ఉంది. కాకపోతే ఈ కాలంలో మనం మార్పులో డిజైన్ రాఖీలు ఎంత కాస్ట్లీగా కడితే అంత గొప్పగా మనకు రక్ష ఉంటుంది అనే భావన ఉంటుంది, కానీ పద్ధతి అయితే అది కాదు. ఇప్పుడు చాలా వరకు జనాల్లో చూసుకుంటే ఇప్పటికీ చాలా అప్డేట్ అయ్యారు. వెండి రాఖీ, బంగారు రాఖీ. ఇప్పుడు మా అన్నయ్య అంత పెద్ద హోదాలో ఉన్నాడు, నేను మా అన్నయ్య బంగారంతో రాఖీ చేపిస్తా అనే దాన్ని ప్రయత్నం చేస్తారు. అసలు ఎట్లా అది మంచిదా, అసలు చెడుదా? బంగారం రాఖీ అనేది ఎట్లా, బంగారం వెండి రాఖీ అంటే రాఖీ అనేది మంచిదే. కాకపోతే దాన్ని ఎలా చేయాలి అంటే ఆ రోజు సూత్రం అంటే దారంతో మాత్రమే చేసిన దాన్ని. అంటే మనం ఇప్పుడు పూజలు అవుతున్నా కూడా ఈ బంగారం వెండితో కట్టిన రక్షలు, కంకణాలు కట్టుకోము. కేవలం మనం కట్టుకునే దారంతో చేసినటువంటి పసుపు కొమ్మ ఆకుతో ఉన్నటువంటి దీక్ష లాగా ఒక కంకణాన్ని కట్టుకుంటాం. సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా గంతే. ఒక దారంతో చేసినటువంటి ఒక రక్షను అంటే ఒక సూత్రాన్ని అక్కడ పెట్టి ఆ యొక్క రాఖీ దేవుని దగ్గర ఎవరైతే మీ ఇష్టదేవత ఉంటారో ఆ ఇష్టదేవత ఎప్పటికీ మీరు ఎవరికైతే కడుతున్నారో వారికి అండగా ఉండాలని చెప్పి ఈ యొక్క ఇంటి ఆడపడుచు మంచిగా నమస్కారం చేసుకొని ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి అన్న కానీ తమ్మునికి కానీ కట్టడం ద్వారా వారు ఎప్పటికీ కూడా రక్షగా వారు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకొని హాయిగా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి పూర్వకాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. కానీ బంగారం వెండితో కట్టినా సరే ఈ యొక్క సూత్రం మాత్రం తప్పకుండా కట్టడం అనేది చాలా మంచిది. ఓకే అండి. ఇంత చక్కగా మాకు రాఖీ పండుగ విశిష్టత గురించి అలాగే శుభ సమయంల గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు పంతులు గారు.